వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. ఆరోగ్యానికి పొగ. అవును, ఆరోగ్యానికి పొగాకు పొగ పెడుతుంది. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. 1987 మే 31వ తేదీన ఈ పొగాకును నిషేధించాల్సిన అవసరాన్ని, పొగాకు వాడకాన్ని మానుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రత్యేక దినాన్ని కేటాయించి ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి పొగాకు నుంచి, అంటే పొగాకు తినే అలవాటు నుంచి, పొగాకు తాగే అలవాటు నుంచి బయటపడేసేందుకు ఎంతో ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సిగరెట్లు కాలుస్తూనే ఉన్నారు, తమ ప్రాణాలను తీసుకుంటూనే ఉన్నారు. భారతదేశంలో నిమిషానికి ప్రతి 6 సెకండ్లకి ఒక వ్యక్తి మరణం పాలవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే దీన్ని లోతుకి వెళ్ళే ముందు ఆయా రంగాలకు సంబంధించి, ముఖ్యంగా వైద్య రంగంలో, ఎందుకంటే సిగరెట్లు కాల్చడం మూలంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, అలాగే క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి వైద్య రంగం నుంచి కొంతమంది ప్రముఖుల్ని మీ ముందుకి ఈరోజు స్టూడియోకి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ప్రజల పక్షాన సిగరెట్ కాల్చే వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ గురించి, వాళ్ళు ఎందుకు కాల్స్తారు అనే విషయాలు మనకు తెలియజేయడం కోసం మరో వ్యక్తిని, ఒక ప్రముఖ నావెలిస్ట్ మైథిలి వెంకటేశ్వరరావు గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మైథిలి వెంకటేశ్వరరావు గారు, అలాగే ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సురేంద్ర గారు, మెడికల్ ఆంకాలజిస్ట్, అలాగే ప్రముఖ పల్మనాలజిస్ట్, కరోనా సమయంలో ఎంతోమందికి టెలిఫోన్ ద్వారా, అలాగే జూమ్ యాప్ ద్వారా, అలాగే రకరకాల ఆన్లైన్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రజలకు తగిన సలహాలు ఇస్తూ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయేంద్ర రాజు గారు. సార్, ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఒకప్పుడు ఒక ఔషధాన్ని, ఒక ఆరోగ్యానికి మేలు చేసేది పొగాకు అన్నట్టుగా ఇది ప్రారంభమై చివరికి ఇది ప్రాణాలను హరించేదిగా ఈరోజు గుర్తించడం అనేది జరిగింది. ఒక డచ్ వైద్య పరిశోధకుడు గేల్స్ ఎవరాల్డ్ అయితే ఒక అడుగు ముందుకేసి పొగాకు వాడటం మూలంగా భవిష్యత్తులో డాక్టర్ల యొక్క అవసరమే తగ్గిపోవచ్చు, ఇది విషానికి కూడా విరుగులాగా పనిచేస్తుంది అంటూ పనాకియా అనే గ్రంథంలో 1587లో రాయటం జరిగింది. ఓకే, ఆ విధంగా మొదలైన ఈ పొగాకు ఈరోజు పొగాకు అంటే స్మోక్ చేసేవాళ్ళు కావచ్చు, పొగాకు తినేవాళ్ళు కావచ్చు, 50% పైగా చనిపోతున్న పరిస్థితి ఉంటుంది. భారత్లోనే ఏటా 10 లక్షల మంది సిగరెట్ తాగటం వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం చెబుతుంది. ఇతరులు వదిలే పొగను పీల్చడం వల్ల మరో 9 లక్షల మంది మరణిస్తున్నారని, ఒక సిగరెట్ కాల్స్తే జీవితకాలాన్ని 12 నిమిషాలు తగ్గిస్తుందని కూడా ఈరోజు పరిశీలనలో చెబుతున్నాయి. డాక్టర్ గారు, మీరు పల్మనాలజిస్ట్గా ఎన్నో సేవలు అందిస్తున్నారు, మీరు క్యాన్సర్ స్పెషలిస్ట్గా మీరు ఎన్నో సేవలు అందిస్తున్నారు. అయితే మీ ఇద్దరు ముందు అంటే సిగరెట్ కాలుస్తూ చాలా నవ్వుతూ చిరునవ్వులు చిందించే ఒక రచయితను కూడా మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన చాలా మంచి రచయిత. అయితే మనం చూస్తుంటాం, మహాకవి శ్రీశ్రీ సిగరెట్లు కాల్చేవారు, మహా రచయిత ఆరుద్ర గారు కూడా సిగరెట్లు కాల్చేవారు. ఇలా కాల్చే వాళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో ముందు 99 టీవీ ప్రేక్షకులకి మైథిలి వెంకటేశ్వరరావు గారు నోటప్పుడు వినిపించి తర్వాత మీ దగ్గరికి వస్తారు. చెప్పండి మైథిలి వెంకటేశ్వరరావు గారు. ఓకే, ఇది మీరు దగ్గుతుంటే ఇది కరోనా దగ్గు కాదండి, సిగరెట్ దగ్గు. యాక్చువల్గా రైటర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది, అంటే అందరూ కాదు, సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది ఎక్కువ మందికి. కానీ సిగరెట్ మానేయాలని తాగే ప్రతి వాళ్ళు అనుకుంటారండి, కానీ మానలేరు. సిగరెట్ మానేయడానికి ఎంతమంది డాక్టర్లు చెప్పినా, ఎన్ని రకాలు చెప్పినా ప్రతిదీ ప్రయోగం చేస్తాం. నేనైతే సిగరెట్ మానేయాలని 1,00,000 సార్లు అనుకున్నాను. 1,00,000 సార్లు ఏంటంటే అందరికీ చెప్పమన్నారు, కనిపించిన వాళ్ళందరికీ చెప్పే సిగరెట్ మానేస్తానని చెప్పేమన్నారు. సరే కదా అని అందరికీ చెప్పా. మరుసటి రోజు నుంచి నేను మళ్ళీ అడిగి చెప్పా, బాబు నేను మళ్ళీ కలుస్తాను. సో సిగరెట్ అనేది చాలా తక్కువ మంది, ఒక 5 to 10% ఆ కంట్రోల్ ఉంటుందేమో అనుకుంటా. కానీ నిజానికి సిగరెట్ అలవాటు అనేది మందైనా మానేయచ్చు, కానీ సిగరెట్ మానేయటం నా దృష్టిలో చాలా కష్టం అండి. సహజంగా సిగరెట్ ఎందుకు తాగుతారు అంటే ఎక్కువ మంది, అంటే నేను సిగరెట్ కాలుస్తాను అంటే, యాక్చువల్గా ఏంటంటే నేను బుక్స్ రాసేటప్పుడు రైటర్ అనేవాడు సిగరెట్ కాల్చాలి అప్పుడే బాగా వస్తుందని చెప్పేవాడు. నాకేం తెలుసు, నిజమే, నేను బిగిన్ చేశాను సిగరెట్. అలా చెప్పేవారు అన్నారు. ఆ పేర్లు కూడా ఏమైనా చెప్పండి అసలు. మిమ్మల్ని అంటే సిగరెట్ కాల్స్తే బాగా రాయొచ్చని
మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రీశ్రీ గారు అనుకోండి, ఎప్పుడో చేతిలో సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది, ఇలా కాల్చేవాడు. ఆ ఫోటో చూసి నేను కూడా శ్రీశ్రీ గారు అంత రైటర్ అవ్వాలంటే సిగరెట్ కాల్చాలని ఒక చిన్న ఇది పడింది. అలాగా అట్లా అన్నమాట. సో ఆ తర్వాత నుంచి నేను సిగరెట్ మానేద్దాము అని చెప్పి అనుకోవటం అనేది చాలామంది అనుకుంటారండి. కానీ సిగరెట్ ఎక్కువ ఎలా తాగుతారు అంటే, బాసు తిట్టినా లేదా ఒక చిన్న సక్సెస్ సాధించినా వెంటనే సిగరెట్ కావాలనిపిస్తుంది, పొద్దున్న లెగవగానే సిగరెట్ కావాలనిపిస్తుంది. అన్నిటికి మించండి సిగరెట్లు ఎక్కువ కాల్చేవాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తున్నారండి, పెళ్ళాం సతాయించడం వల్లే సిగరెట్లు ఎక్కువ కాలుస్తారండి. పెళ్ళాం సతాయించలేదనుకోండి రోజుకి అర ప్యాకెట్ అయ్యేది, పెళ్ళాం సతాయింపడం వల్లే ప్యాకెట్ తాగుతారనేది. వెంకటేశ్వరరావు ఇక్కడ మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. ఓ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి కాలుస్తామని చెప్పారు, ఓ ఆనందం వచ్చినప్పుడు కాలుస్తామని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ పిల్లల సతాయిస్తే కాలుస్తాం. సో నేను మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటారు. సో నేను ఏంటంటే ఎక్కువ సిగరెట్లు ఆ విషయంలో కాలుస్తాం. సెక్స్ అయితే 2 కాలుస్తాం, 3 కాలుస్తాం. సార్ గుర్తుపెట్టుకోండి, ఈ టీవీ మీ మిస్సెస్ కూడా చూస్తుంటారు. ఓకే, చాలా డెలిబరేట్గా చెప్తున్నారు. ఓకే, చెప్పండి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి. సో అదనమాట విషయం. సో సిగరెట్లు కాల్చే విషయంలో ఎక్కువ. అన్నిటికీ మించి ఏంటంటే సిగరెట్లు అనే దాంట్లో అండి ఒక 100 కోట్లు ఉన్నవాడు కూడా అవసరమైతే ఒక 1000 కోట్లు ఎవరైనా అడగడానికంటే నేను ఎందుకు అడగాలి అనుకుంటాడు. కానీ సిగరెట్ అలా ఉన్నవాడు, సిగరెట్ కనుక లేకపోతే వాడు ఎంత చిన్నవాడైనా సరే అసలు సిగ్గు అనేది ఉండదు. సిగరెట్ అంతా మనం చాలామంది చూస్తుంటాం, సిగరెట్ తాగే వాళ్ళకి అసలు పరిచయం లేకపోయినా కూడా సిగరెట్ అడిగేస్తాం. అంటే సిగరెట్ అనేది అంత ఇదిగా లాగుద్దండి. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను సిగరెట్ మానేద్దామని, రోజు అనుకుంటాను, రేపు చేద్దాం అనుకుంటా. చాలా నిజాయితీగా మైథిలి వెంకటేశ్వరరావు తన ఫీలింగ్స్ చెప్పడం జరిగింది. నేను పుస్తకంలో చదివాను, సిగరెట్ మానటమా చాలా ఈజీ, నా జీవితంలో కొన్ని వేల సార్లు మానేశాను అన్నాడు ఒక ఆయన. అలాగే ఆయన 1,00,000 సార్లు అనుకున్నాను కానీ మానలేకపోయినా మళ్ళా నుంచి మొదలు పెడతాను చెప్పి. ఈ విషయం మీద ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ సురేంద్ర గారు ఏమంటారో చూద్దాం. మనం రచయిత గారు తెలుసుకునే విషయం చాలా ఉంది సార్. ఆయన తాగేది పొగాకు, కానీ లాస్ట్కి వచ్చేసి అదే పగాకు లాగా వచ్చేస్తుంది అన్నట్టు. దాంతో పగాకు లాగా వచ్చేస్తుంది. పొగాకు వాళ్ళ మీద పగబడుతుందా? పగబట్టేస్తుంది. సార్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రియలైజ్ అయ్యేది ఏంటంటే, ఇదే టొబాకో కంటిన్యూగా ఆయన తాగినట్లయితే, దీర్ఘంగా తాగినట్లయితే కొంతకాలం అయినాక డెఫినెట్గా మ్యాలిగ్నెన్సీకి దారం తీస్తుంది. సార్ 35 ఏళ్ళ నుంచి తాగుతున్నా సార్, నాకు ఎందుకు అవ్వలేదు, ఏమవ్వలేదు, ఎందుకని అవ్వాలా? 35 ఇయర్స్ నుంచి నేను సిగరెట్ కాలుస్తున్నా. ఇప్పుడు దాన్ని క్వాంటిఫికేషన్ అంటారు సార్, స్మోకింగ్ ఇండెక్స్ అంటారు. ఎట్లా అంటే ఒక మనిషి 20 సిగరెట్స్ కనుక తాగినట్లయితే ప్రతిరోజు, ఆ విధంగా 30 ఇయర్స్ కనుక తాగి ఉన్నట్లయితే దాన్ని అంటారు 30 ప్యాక్ ఇయర్స్ అంటారు. ఓ మనిషి 30 ప్యాక్ ఇయర్స్ అనే స్మోకింగ్కు కానీ పొగాకు కానీ ఎక్స్పోజ్ అయినట్లయితే దెర్ ఇస్ డెఫినెట్ రీజన్ హీల్ డెవలప్ మ్యాలిగ్నెన్సీ అన్నట్టు. మోర్ సో విత్ లంగ్ క్యాన్సర్ కావచ్చు. ఓకే, సో 100% ఆ ఒక మనిషికి. సో క్వాంటిఫికేషన్ ఆఫ్ ద టొబాకో స్మోక్డ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒక మనిషి 20 సిగరెట్స్ పర్ డే ఆ విధంగా 30 ఇయర్స్ కనుక స్మోక్ చేసినట్లయితే డెఫినెట్గా హీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు డెవలప్ క్యాన్సర్ అన్నట్టు. సో ఆ స్థితి ఇప్పుడు ఇంట్లో మొదలవుతుంది అంటారు. ఇప్పుడు మొదలు కాకుండా ఉంటేనే బెటరు. అంటే 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఆర్ అగైన్ రిలేటెడ్ టు టొబాకో యూసేజ్. 90%. సో 10%లో సార్ కనుక వచ్చేస్తే మనందరికీ సంతోషంగా, బికాస్ ఈజ్ ఎ రైటర్, హీ ఎంటర్టైన్స్ పీపుల్ త్రూ హిస్ రైటింగ్స్, వీ ఆల్ నీడ్ హిస్ ప్రెజెన్స్. అట్లాగే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మేమంతా యాజ్ ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్, యాజ్ ఎ డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు వరల్డ్ నో టొబాకో డే మనము కోమెమరేట్ కానీ దాన్ని అబ్జర్వ్ చేయడానికి కారణం ఏంటంటే, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను చాలా కాలం నుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ పోయిండ్రు. పెద్ద పెద్ద సైంటిస్టు దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ టొబాకో, ఐదర్ స్మోకింగ్ టొబాకో ఆర్ స్మోక్లెస్ టొబాకో తీసుకున్నప్పుడు చాలా వరకు ప్రాణాపాయం జరుగుతుంది. అంటే పొగాకుల్లో అంటే అంటే పొగ వచ్చేవి, పొగ రానివి కూడా ఉంటాయి. అంటే తింటావా మీ దృష్టిలో? స్మోక్లెస్ టొబాకో అంటే చీవింగ్ ఆఫ్ టొబాకో సార్, విచ్ ఇస్ చీప్లీ అవైలబుల్. ఇది గుట్కా కావచ్చు, కైనీ కావచ్చు, తినే పొగాకు సార్. అంటే కాల్చేవేమో పొగ వస్తాయి, తినేవేమో లోపలికి వెళ్ళి పొగ టొబాకో అంటారు. ఓకే, సో అది కూడా ఈక్వల్లీ హార్మ్ఫుల్ అన్నట్టు. వెన్ కంపేర్ టు స్మోకింగ్ అండ్ స్మోక్లెస్ టొబాకో వచ్చేసి, స్మోక్ వచ్చే టొబాకో చాలా ఎక్కువగా హార్మ్ చేస్తుంది సార్. ఈ యొక్క టొబాకోని కంటిన్యూస్గా యూజ్ చేసినట్లయితే రకరకాల క్యాన్సర్స్కు దారితీస్తుంది. యాజ్ ఎ క్యాన్సర్ స్పెషలిస్ట్ క్యాన్సర్లోకి వెళ్ళే ముందు విజయేంద్ర రాజు గారు, అసలు అఫ్కోర్స్ ఆయన ఫీలింగ్స్ని, ఎమోషన్ని మైథిలి వెంకటేశ్వరరావు ఆయన చెప్పడం జరిగింది. ఒక డాక్టర్గా అసలు ఇటువంటి వాటికి అలవాటు పట్టడానికి అసలు రీజన్స్ ఏమిటంటారు? స్మోకింగ్ అనేది
మనం చూస్తూ ఉంటాం బీడి, చుట్ట, తర్వాత సిగరెట్, ఇలా ఏది తీసుకున్నా వాటిలో వాడేది దాదాపుగా పొగాకే. ఓకే. వీటిలో 7,000 రకాల టాక్సిన్స్ ఉంటాయి. వీటి ఎఫెక్ట్స్ తర్వాత చిన్న వాటితో మొదలై కాలక్రమేణా క్యాన్సర్ వరకు కూడా ప్రోగ్రెస్ అయ్యేది ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది ఇందులో నేను చెప్పే స్పెషల్ ఏమీ లేదు. కానీ ఎక్కడ దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఆర్టికల్స్ కనుక చూస్తే 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, అంటే ఇంకా వెస్ట్రన్కి వెళ్తే 10 ఇయర్స్ నుంచి కూడా లిటరేచర్ అనేది ఉంది. 10 ఇయర్స్ టు 30 ఇయర్స్ వరకు ఎవరైతే స్మోకింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయో వాళ్ళకి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన దాంట్లో అది 12 నుంచి 15 సంవత్సరాల వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారని. ఎక్కువ ఈ 30 ఇయర్స్ లోపు వాళ్ళు ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు. అంటే 30 ఇయర్స్ తర్వాత 30 to 50 ఇయర్స్ కొంత తక్కువ, ఆఫ్టర్ 50 ఇయర్స్ కొంత ఇంకా తక్కువగా ఉంది. అంటే ఈ 16 to 30 ఇయర్స్ వరకు ఎవరైతే ఈ 10 to 30 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైతే స్మోక్ చేస్తారో వీళ్ళకి ఇది ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. ఏదర్ స్ట్రెస్ వల్ల కావచ్చు, సరదా సరదా సిగరెట్ అని ఒక పాట కూడా ఉంది, సరదా సరదా సిగరెట్ అని చెప్పి. అట్లా సరదాగా ఊరికే ఫ్రెండ్స్లో స్టార్ట్ అయినటువంటి ఆ అలవాటు జీవితాన్ని నాశనం చేసేంత వరకు కూడా తీసుకెళ్తుంది. ఓకే. సో అట్లా వాళ్ళు ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకొని ఒక ఊరికే ఏదో ఫ్రెండ్స్లో టీనేజ్లో ఊరికే సరదాగా తీసుకొని వాళ్ళు అట్లా అలవాటు అయిపోతారు. 1, 2 నా దగ్గర కౌన్సిల్కి వచ్చే కేసుల్లో చాలా మంది చూస్తుంటారు, ఆ పిల్లలు తీసుకొస్తుంటారు తల్లిదండ్రులు, నువ్వు ఎందుకు మొదలు పెట్టామంటే మా ఫ్రెండ్స్ అంతా సిగరెట్ వీడెక్కడ కానీ సిగరెట్ కాల్చడం అంటే సిగరెట్ కాల్స్తే వాడు పెద్దవాడు అయిపోయినట్టు, వాడు తెలివైనడు అయిపోయినట్టు, వాడు అప్గ్రేడ్ అయిపోయినట్టుగా ఆ తోటి పిల్లలు అలా మోటివేట్ చేయటం వల్ల కాల్చేవాడిని కూడా చాలా మంది పిల్లలు చెప్తుంటారు. కరెక్ట్. ఇట్లా సరదాగా స్టార్ట్ అయినటువంటి ఈ అలవాటు కాస్త వ్యసనంగా అయిపోతుంది. ఓకే. సో ఈ స్మోకింగ్ అనేది ఏం చేస్తుందంటే బ్రెయిన్లో ఉండేటువంటి డోపమైన్ కొన్ని రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అది సైన్స్ పరంగా NMDA రిసెప్టార్స్, డోపమైన్ రిసెప్టార్స్ అని. ఆ డోపమైన్ ఎప్పుడైతే బాడీలో కనుక రిలీజ్ అయితే అది కొంచెం తేలిక పరుస్తుంది మనసును. ఇది ఊరికే టెంపరీ, ఊరికే ఇట్స్ అండ్ లైక్ ఊరికే ఇమాజినేషన్ ఎఫెక్ట్ లాగా, జస్ట్ లైక్ ఊరికే ఆ సర్జ్ కోసం వాళ్ళు తాగడం అలవాటు అయిపోయి దాన్ని వదలలేని పరిస్థితికి, అంటే వదలాలనుకున్న క్విట్ స్మోకింగ్ అనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకోకుండా మళ్ళీ ఇది ఒక విషియస్ సైకిల్ లాగా అగైన్ ఒక 2 రోజులు ఆపేస్తారు, మళ్ళీ 3వ రోజు అబ్బా నాకు కావాలి అనే దాంట్లో వెళ్ళిపోతారు. దీనికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ మెథడ్స్ ద్వారా వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే దానికి మేము వైద్యం చేస్తామండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సిగరెట్ కాల్చటం మూలంగా మీ ఇష్టం, మీ ఇద్దరు ఎవరైనా చెప్పొచ్చు, కాల్చిన వెంటనే వాళ్ళ ఉత్సాహానికి ఉత్తేజానికి లోనవుతుంది. ఆయన చూడండి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కాల్స్తానని చెప్పారు ఆయన. ఆ భార్య తిట్టిన అంటే ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు, భార్య తిట్టిన బాధని, ఆవేదనని, ఆ ఉద్వేగాన్ని కూడా ఆయన సిగరెట్ ద్వారా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే యాజ్ పర్ అవర్ స్టడీస్ నికోటిన్ సిగరెట్లో ఉండటం మూలంగా నికోటిన్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ నర్వస్ బాగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆ భ్రమ కలిగించే, అంటే అది వాస్తవానికి నిజం కాకపోయినా అటువంటి భ్రమను కలిగించడం మూలంగా ఆ ఆనందాన్ని మరలా పొందడం కోసం తాగుతున్నారని అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? ఒక రకమైన అడిక్షన్కు దారి తీస్తుంది సార్. ఈ నికోటిన్ అనే కెమికల్ ఏదైతే ఈ టొబాకోలో ఉంటుందో అలాంగ్ విత్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ అదర్ హైడ్రాక్సిక్ అవన్నీ కార్బన్స్ తోటి ఈ నికోటిన్ అనే పదార్థాన్ని మనం ఎక్కువ సేవించినట్లయితే ఫ్రీక్వెంట్ స్మోకింగ్ తోటి అదొక అడిక్షన్కు దారి తీస్తుంది. అట్లాగే మీరు అన్నట్టు ఒక సూడో ఫాల్స్ అష్యూరెన్స్ను తీసుకొస్తుంది అన్నట్టు, యూఫోరిక్ స్టేట్లకు తీసుకొస్తుంది అన్నట్టు. ఆ స్టేట్ నుండి వీళ్ళు ఈజీగా బయటపడడానికి ప్రయత్నం చేసినా కానీ బయటపడలేని పరిస్థితి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ నికోటిన్ సబ్స్టెన్స్ ఇన్ ద టొబాకో ప్రొడక్ట్స్ అన్నట్టు. దాన్ని మనము ఓన్లీ మన విల్ పవర్ను కనుక మనం తీసుకున్నట్లయితే, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న వాళ్ళే దీన్ని మనం ఈజీగా మర్చిపోవచ్చు అన్నట్టు. కొంతమంది అంటారు నేను ఈ స్మోకింగ్ కనుక చేయకపోతే ఐ కెనాట్ పాస్ మై మోషన్ అండి. మోషన్ పాస్ చేయడానికి కూడా నాకు ఒక స్మోకింగ్ అవసరము, లేకపోతే నేను పాస్ చేయలేనని అంటారు. దాన్ని అదొక ఫాల్స్ అష్యూరెన్స్. పాస్ అంటున్నారు ఎందుకంటే కొంతమంది మోషన్స్కి వెళ్ళాలన్నా సరే సిగరెట్ కాల్చకపోతే నేను టాయిలెట్కి వెళ్ళలేనని నేను చాలా మందిని చూశాను. అదొక ఫాల్స్ అష్యూరెన్స్ అన్నట్టు, ఒక సూడో
అష్యూరెన్స్ అన్నట్టు. అదే నథింగ్ టు డూ విత్ నికోటిన్. ఇన్ఫ్యాక్ట్ నికోటిన్ తీసుకున్నందుకు ఆ కెమికల్స్ ఇన్ ద టొబాకో తీసుకున్నందుకు కాన్స్టిపేషన్కు దారి తీస్తుంది అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, నేను స్మోక్ చేసినందుకు ఆ కాన్స్టిపేషన్ రిలీఫ్ అవుతుంది అన్నట్టు. కానీ ఇట్స్ ఎ ఫాల్స్ దిస్ థింగ్ అన్నట్టు నోషన్. మనం ఇండైరెక్ట్గా విషయస్ సైకిల్కి అలవాటు పడిపోతున్నాం అన్నట్టు. ఈ నికోటిన్, స్మోకింగ్ అండ్ దాని కెమికల్స్ తీసుకున్నప్పుడు అన్నెసెసరీగా మనం కాన్స్టిపేషన్కి గురవుతున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తేనే నేను మోషన్ ఫ్రీ అవుతుంది అని అంటారు. సో ఇట్స్ ఎ రాంగ్ అసెంప్షన్ ఆర్ ఫాల్స్ ఆర్ సూడ్ అష్యూరెన్స్లోకి వెళ్ళిపోతున్నాం. దీన్ని పోవాలంటే, దీన్ని మానుకోవాలంటే దెర్ ఇస్ నథింగ్ దట్ నో సైడ్ ఎఫెక్ట్. సడన్గా ఇవాళకి నేను ఇవాళ మానుకోవాలని అనుకున్నట్లయితే మానే విషయాల ముందు ఒక ఇంటరప్షన్ సార్. మైత్రి వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. మీరు చాలాసార్లు మానాలకు 1,00,000 సార్లు ప్రయత్నం చేసి తిరిగి మొదలు పెట్టేశానని మళ్ళీ చెప్తున్నారు. 1,00,000 సార్లు అసలు ఎందుకు మానేయాలనుకున్నారు, తిరిగి మళ్ళీ అన్నిసార్లు ఎందుకు మొదలు పెట్టారు, దానికి కారణాలు ఏంటి? అంటే మానేశాను అనుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మొదలు పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయాలు ఏంటి? అంటే మానసికంగా, శారీరకంగా మీరు పొందిన అనుభూతులు ఏమిటనేది చెప్పండి. సంవత్సరానికి ఒకసారి మాత్రం సిగరెట్ తాగే ప్రతి వాళ్ళు కూడా మానేయాలనుకుంటారండి. అంటే చాలాసార్లు అనుకుంటారు, ఎక్స్పెషల్లీ సంవత్సరంలో ఒకసారి ఎందుకంటారంటే ప్రతి బడ్జెట్లో సిగరెట్ రేట్లు పెంచుతారు. మళ్ళీ సిగరెట్ రేట్లు కూడా పెంచాడు, ఈసారి మానేయాలరా అనుకుంటాం. 4 రోజులు అయిన తర్వాత కానీలే మళ్ళీ మామూలే అనుకుంటాం. కానీ సిగరెట్ తాగటం అనే విషయానికి ఏంటంటే మానేయటము అనేది నాకు తెలిసిన మార్గాల్లో నేను ఒకటి అనుకుంటానండి. ప్రతిసారి సపోజ్ మీరు యూఎస్ వెళ్ళారు లేదా సినిమాకి వెళ్ళారు, ఒక 4 గంటల సినిమాకి వెళ్ళారు, సినిమా హాల్లో సిగరెట్ తాగడానికి కుదరదు అంటే 4 గంటల పాటు మీరు మానేయగలుగుతున్నారు. సో సపోజ్ యూఎస్ వెళ్ళారు, సో యూఎస్ అంటే యూఎస్ కాదు, యూఎస్ వెళ్ళారు, దాదాపుగా 1.5 డే నుంచి 2 డేస్ మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తాం. అంటే 2 డేస్ వాడు సిగరెట్ లేకుండానే ఉంటున్నారు. కానీ సో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక సిగరెట్ లేకపోయినా కూడా మనం ఉండగలం, కానీ మనం ఉండనివ్వట్లా. అంటే దొరుకుతుంది తాగేస్తున్నాం, దొరక్కపోతే మానేస్తారు అనేది మందులాగా. మందు అయితే ఎలా అయితే కొత్త ఉంటుందో అలా కూడా సిగరెట్ కూడా దొరకకపోతే మానేసేస్తారు. మీరు చెప్పిన దానికి డాక్టర్ గారు ఇప్పుడు ఆయన ఒక విషయాన్ని మనం రివీల్ చేస్తాం. మనం లాక్డౌన్లో చూసాం, మందు దొరకనప్పుడు సైడ్ ఎఫెక్ట్లు వస్తే హాస్పిటల్కి వెళ్ళి వైద్యాలు చేయించుకున్నారు, మందు తాకుండా ఉన్నారు. ఎప్పుడైతే మందుల షాపులు తెరిచారో ఆడవాళ్ళు కూడా క్యూలో నుంచి మరి తాగటం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మనకు నిజం కనిపిస్తుంది. అంటే 1.5 డే 2 డేస్ 3 డేస్ ఆయన సిగరెట్ కాల్చకుండా ఉంది. సిగరెట్ కనిపించగానే మళ్ళీ దాని వైపు అట్రాక్ట్ అయిపోయిన పరిస్థితి ఆయన చెప్తున్నారు. విజయేంద్ర రాజు గారు మీరు చెప్పండి, ఈ ఫీలింగ్ని మనం ఎట్లా విశ్లేషించాలి? ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. అసలు సిగరెట్ మానాలి అనే థాట్ అనేది అంటే స్వీయ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్. దానికి మించి మనం ట్రీట్మెంట్ కనుక వస్తే ఇట్లాంటి సార్ నేను సిగరెట్ మానలేకున్నాను అని కనుక మా దగ్గరకు వస్తే మేము చాలా రకరకాల మెథడ్స్ అనేది మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఎట్లాగో బిహేవియరల్ థెరపీ అని, లేదంటే వేరే ఆల్టర్నేట్ మెథడ్స్ కానీ ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందో తర్వాత నేను చెప్తాను. సో వీళ్ళు వచ్చినప్పుడు మనం వీళ్ళని పద్ధతిగా వీళ్ళు ఆస్తే అదే మీరు ఆపడానికి ట్రై చేయండి. తర్వాత వీళ్ళ పరిస్థితిని చూసి వీళ్ళని అసెస్ చేస్తాం. వీళ్ళు ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది వీళ్ళకి, అసెస్ వీళ్ళను ఆపడానికి ఎంత కంట్రోల్ చేసుకోగలరు. కొందరు అసెస్ చేసిన తర్వాత కూడా మేము అడ్వైజ్ ఇస్తాం, అయ్యా మీరు ఇలాంటి మెథడ్స్ ఎంచుకోండి అని చెప్పి. ఆ మెథడ్స్ ఎంచుకున్న తర్వాత కూడా ఇంకా ఆపలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళని అసెస్ చేస్తాం. అసెస్ చేసి వాళ్ళని ఈ ట్రీట్మెంట్ ప్లాన్ ప్రకారం తీసుకొని వచ్చి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని వస్తాం. ఇది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే కొన్ని డ్రగ్స్ కూడా పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. వీటన్నిటికీ మించి స్వీయ నియంత్రణ మీరు అన్నారు, లాక్డౌన్లో ఎంత ఎఫెక్ట్ అయింది. ఈ తర్వాత ఎయిర్పోర్ట్స్ అని రచయిత గారు అన్నారు, ఎయిర్పోర్ట్స్ అని. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. ఒకసారి వీటిని కనుక మనం బ్యాన్ చేస్తే తప్పకుండా వీటిని ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇందాక ఆల్కహాల్ లేక ఆసుపత్రులు కూడా, మానసిక వైద్యశాలలు కూడా నిండిపోయినాయి అనేది కరెక్ట్. ఇది వస్తుంది, కానీ ఆల్కహాల్ తెలియదు ఏముంది, ఇక్కడ ఆల్కహాల్ తాగటం బాగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు
మానేస్తే బాడీలో విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. Withdrawal విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చి ఒకసారి స్పృహ తప్పిపోవటం కావచ్చు, గుండె పట్టేయటం, కాళ్ళు చేతులు పట్టేయటం, ఒళ్ళంతా చెవట్లు పట్టడం, అన్కాన్షియస్గా మాట్లాడటం, అలా పిచ్చి పిచ్చిగా విచిత్ర ప్రవర్తనలో కావడం జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కంగారు పడిపోయి భయపడిపోతారు. అంటే ఒకేసారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకే రోజు సుమారు 130-140 మంది ఎడిక్ట్ అయ్యారు. గతంలో కూడా ఒకసారి కళ్ళుకు సంబంధించి తెలంగాణలో ఒక నియంత్రణ జరిగినప్పుడు కూడా కొన్ని వందల మంది హాస్పిటల్ పాలవటం అనేది జరిగింది. ఆ విధంగా ఈ సిగరెట్ మానేయటం మూలంగా వచ్చే కూడా కొన్ని విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి కదా. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి అని అంటే జనరల్గా ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్లో కావచ్చు, వీటిల్లో ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్ అంటే ఆల్కహాల్ లేకుండా ఉండే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ సిగరెట్ లేకుండా ఉండే వాళ్ళ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇట్ క్యాన్ బి మేనేజబుల్. ఇట్ క్యాన్ బి మేనేజబుల్. వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లో పెట్టి వాళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సినంత పర్సెంటేజ్ లెస్ దాన్ 3 to 5%. అదే మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మా దగ్గరికి యాజ్ ఎ సైకాలజిస్ట్గా మా కౌన్సిలింగ్ సెంటర్కి చాలామంది వస్తుంటారు. సిగరెట్ మానిపించమని వస్తారు, తాగుడు మానిపించమని వస్తారు, మాదక ద్రవ్యాలు మానిపించమని వస్తారు. అంటే మాదక ద్రవ్యాలు ఆల్కహాల్ సంబంధించి అయితే బాడీలో వాళ్ళు విత్డ్రావల్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తుంటే తప్పనిసరిగా డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే వైద్యం చేయించుకోమని చెప్తాం మేము. అదే సిగరెట్ విషయానికి వచ్చేటప్పటికి మేము డైరెక్ట్గా కేసుని హ్యాండిల్ చేసి అంటే దాని మూలంగా మానేయటం మూలంగా ప్రమాదాలు ఏం జరిగిపోవు కాబట్టి విత్డ్రావల్ సిమ్టమ్స్ యొక్క ప్రభావం కూడా పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి మేము డైరెక్ట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సైకోథెరపీ, హిప్నోథెరపీ, ఎన్ఎల్పి ఈ టెక్నిక్స్ ఉపయోగించి మానిపించే ప్రయత్నం చేస్తుంటాం. ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి జనరలీ? స్మోకింగ్ విత్డ్రాల్ సిండ్రోమ్ అని అంటాం. స్మోకింగ్ విత్డ్రాల్ సిండ్రోమ్ అంటే స్మోకింగ్ లేకుండా వీళ్ళకు, స్మోకింగ్ లేకపోతే ఈ పేషెంట్స్కి వీళ్ళకి ఏమవుతుంది అని అంటే హెడేక్ రావడం, ఇరిటబుల్గా ఉండటం, కొంత మూడ్ డిజార్డర్స్, మూడ్ ఫ్లక్చుయేషన్స్, ఒకసారి చిరాగ్గా ఉంటారు, ఒకసారి చాలా కోపం వస్తుంది, యాంగ్జైటీగా కనపడతారు, ఇరిటబుల్గా ఉంటారు, రెస్ట్లెస్నెస్గా ఉంటారు, ఇన్సామ్నియా అంటే నిద్ర లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏదో బీపీలు పెరిగిపోవడము, లేదంటే బీపీ ఫ్లక్చుయేషన్ అవ్వడము, లేదంటే ఇంకొక వేరే సీరియస్ ప్రాబ్లమ్స్ అనేవి అంతగా ఉండవు. అందువల్లనే స్మోకింగ్ విత్డ్రాల్ సిండ్రోమ్ తో ఇట్లాంటి లక్షణాలతో వచ్చినప్పుడు వాళ్ళకు రీఅష్యూరెన్స్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ అనేది రియలైజ్ చేయాలి. వాట్ దే ఆర్, హౌ దే షుడ్ బి అనేది మనం తెలియజేస్తూ కొన్ని ట్రీట్మెంట్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్లోకి తీసుకుని రాగలం. అన్నిటికీ మించి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. సురేంద్ర గారు, ఇప్పుడు మనం చూసాం ఇందాక నేను చెప్పిన దాంట్లో అంటే భారత్లో పొగాకు కాల్చడం మూలంగా 10 లక్షల మంది ఎఫెక్ట్ అవుతుంటే ఆ కాల్చే వాళ్ళు పొగను పీల్చడం మూలంగా ఇంకో 9 లక్షలు, డిఫరెన్స్ కేవలం 1 లక్ష మాత్రమే ఉంది. ఓకే, ఈ ఏంటి అసలు ఈ కాల్చేవాడు అంటే వాడు ఎలా కాలుస్తున్నాడు, పీల్చేవాడు కూడా సమస్య అంటే కాల్చడం పీల్చడం కూడా జస్ట్ 1 లాక్ డిఫరెన్సే కనిపిస్తుంది. ఏంటి అసలు దీన్ని ఒకసారి విశ్లేషించండి మీరు. ఇప్పుడు యూజువల్గా దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు సార్ దీన్ని. ఓకే, మన పొగ తాగకున్నా కానీ మరి దాన్ని పొగను ఎక్స్పోజ్ అయినప్పుడు సెకండ్ హ్యాండ్ స్మోక్ మనకు గురవుతున్నాం అన్నట్టు. అది ఇఫ్ యూ కమ్ టు పర్సంటేజ్ వైజ్గా కనుక మనం వచ్చేసినట్టయితే స్మోకర్స్ వాళ్ళ ఇళ్ళల్లో 38% నాన్ స్మోకర్స్కు అది సెకండ్ హ్యాండ్ స్మోక్ని అంటిస్తారు. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ప్లేస్ 25 to 27% or 28% దాకా నేను పొగ తీసుకోకుండా తాగకుండా ఐఎమ్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ టు సెకండ్ హ్యాండ్ స్మోక్. సో ఈ విధంగా వెన్ యూ క్యాల్కులేట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు దట్ స్మోకర్ లెవెల్స్కి వచ్చేస్తుంది అన్నట్టు. సో వాళ్ళు 1 million 10 lakh పీపుల్ అన్నప్పుడు వీళ్ళు 7 lakhs or 9 lakhs పీపుల్ ఇండైరెక్ట్గా వితౌట్ ఎనీ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవుతాం. సో దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ గివింగ్ ఇంపార్టెన్స్. ఆల్రెడీ మన గవర్నమెంట్స్ ఆల్రెడీ స్ట్రింజెంట్ లాస్ తెచ్చిన్నది అన్నట్టు. సో టు అవాయిడ్ ఆర్ టు కంప్లీట్లీ బ్యాన్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో దెర్ ఇస్ ఎ నీడ్, ఈక్వల్లీ ఇంపార్టెంట్ నీడ్ ఈస్ టు అవాయిడ్ ఆర్ కంప్లీట్లీ. సార్ గవర్నమెంట్ చెప్పడం ఎందుకు సార్, ఏ సిగరెట్ ప్యాకెట్ అయితే ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ముద్రించి ఉంటుంది సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని. ఓకే, అమ్మేవాడే చెప్పి ఇది హానికరం నాయన అన్నా సరే కాల్ చేసిన పరిస్థితి. అటువంటిప్పుడు ప్రభుత్వ ప్రచారం కంటే ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు అమ్ముతున్నా అన్ని సిగరెట్ ప్యాకెట్ల మీద ఉన్నది సార్ ఆ ప్రచారం. సో దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్ ఉందండి మన పాపులేషన్లో. సో దాని యొక్క సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం సీరియస్గా తీసుకోకుండా ఇగ్నోర్ చేయబడుతున్నాం అన్నట్టు. సో ఒక పని చేద్దాం, ఇప్పుడు సామాన్యులు ప్రతినిధిగా వచ్చిన మైత్రి వెంకటేశ్వర ప్రభుత్వం పక్కన ప్రచారం చేస్తుంది.
మధ్య సినిమా హాల్లోకి వెళ్తే క్రికెట్ స్టార్స్ దగ్గర నుంచి సినిమా స్టార్స్ దగ్గర నుంచి అందరూ ముందు వెళ్ళిన వెంటనే అమ్మ మళ్ళీ వేసేసాడు బాబు అనిపిస్తుంది. ఓకే అమ్మ నా గాజులు కూడా తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చిందని ఒక ఆవిడ అంటుంటుంది. అసలు స్మోకింగ్ యాడ్స్ చూసి విసిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇంతలా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంతలా చేస్తున్నప్పటికీ ఎందుకు స్మోకర్స్ ప్రభావితం కావట్లేదు అంటారు? ఇప్పుడు కరోనా ఉందండి, 2 నెలలు లాక్డౌన్ అన్నారు, ఒక నెల రోజులు బలవంతంగా ఉన్నాము, ఇంకో నెల అన్నారు, సరే అన్నాము, మూడోసారి ఏం చేసాం, తెగించాం. 50% తెగించారు. మీరు రోడ్ల మీద చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక రోజు అంటే భయం, 2 రోజులు అంటే భయం, మరి అన్నిసార్లు చూపిస్తే ఉంటే ఉంటాం పోతే పోతాం తొక్కలేదు అనుకుంటా. అంటే నేను ఒకసారి మీరు అన్న దాంతో నాకు ఏకేపించింది. ఎందుకంటే తెగించేయటం అనేది కాదు, బతుకు తెరువు సమస్య. బతకటానికి వారికి నిత్యావసరాల కోసం ఎలాగ వెళ్తారు? నిత్యావసరాలు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి కదా, డబ్బు కావాలంటే ఆదాయం కావాలి. అంటే వాళ్ళు వృత్తో ఉద్యోగం వ్యాపారం ఏదో ఒకటి చేసుకోకపోతే దానికోసం బయటకు వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది కలవాల్సి ఉంటుంది, కొంతమంది మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ మామూలే. ఆ తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుతున్నారని అనుకుంటున్నారా, తెగించేసి తిరుగుతున్నారని అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఎకనామిక్ మనీ గురించి అయితే కనుక, అందుకనే వాళ్ళు ఏంటంటే 10 రూపాయికి ఉంది, రూపాయికి ఉంది, మాలాంటి వాళ్ళకి 50 రూపాయలకి ఉంది, 40 రూపాయలకి ఉంది. ఎవరు దాన్ని బట్టి వాళ్ళు కొంటారు. ఫైనాన్షియల్ అనేది ఇక వాళ్ళ లెవెల్ని బట్టి కాలుస్తారు. అంటే 30 రూపాయలు తిరుగుతున్నారన్నారు కదా, వాళ్ళు తప్పనిసరి అవసరాలు తిరుగుతున్నారా, ఆ కరోనా నన్ను ఏం చేస్తుందని తిరుగుతున్నారు అంటారా మీరు? కరోనా నన్ను ఏం చేస్తుందని కాదండి, కొద్దిగా మొదట్లో భయం ఉంటుందండి. ఎక్కువసేపు ఇలా ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏమవుద్దులే అనిపిస్తుంది. ఈ సిగరెట్ కూడా ఎలా సహజంగా ఏంటంటే సిగరెట్ ఎలా అలవాటు అవుద్ది అంటే, నేను మా జనరేషన్ గురించి చెప్తున్నాను. మా నాన్నగారు సిగరెట్ కాల్ చేసి ఇంట్లోనే ఇలా వేసేవాళ్ళు. అప్పట్లో సినిమాల్లో కానీ నవలా సాహిత్యంలో కానీ విపరీతంగా హీరో అయినా సిగరెట్ కాల్చాల్సిందే. నవల్లో చూడండి, సినిమాల్లో చూడండి, విలన్ చూడండి, ఎవడైనా సరే సినిమాల్లో ఉండేది. చూసి ఓహో విలను తాగుతాడు, హీరో తాగుతాడు, మా నాన్న తాగుతాడు, మా ఇంటి పక్కన వాడు తాగుతాడు, మనం కూడా తాగొచ్చు అనేది ఎక్కువ వచ్చింది. కానీ ఈ జనరేషన్లో నేను చూస్తున్నానండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ జనరేషన్లో ఏంటంటే మీరు ఆ సినిమాల్లో వేయటం వల్ల కానీ ఇప్పుడు ఈ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ పెంచడం ద్వారా సిగరెట్ అనేది సరదా కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ఎప్పుడో ఒక రోజు కాలుస్తున్నారు. కానీ ఈ జనరేషన్లో మా జనరేషన్లో కాల్చినంతగా ఈ జనరేషన్లో కాల్చట్లేదని నా అభిప్రాయం. తగ్గిందంటారా లేదంటే? తగ్గింది, ఖచ్చితంగా తగ్గిందని 100% చూస్తున్నాను నేను. వాళ్ళు ఎప్పుడో 2 అవర్స్కో 3 అవర్స్కో సో తగ్గింది. చాలా మంది మా జనరేషన్ కంపేర్ చేస్తే చాలా తగ్గింది. చాలా మంది కాల్చట్లేదు. చాలా మంది. మీరు మాత్రం మానేసే ప్రయత్నంలో ఉన్నారా లేరా? అంటే నేను ఇంకో 4 ఏళ్ళు కాలుస్తానండి. ఎందుకంటే నేను ఇంకో చెప్తానండి, నేను ఇప్పుడు హ్యాబిట్స్ గురించి చెప్తున్నానండి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మీరు డాక్టర్స్ నెత్తినూరు కొట్టుకొని మానేయండిరా డబ్బులు మిగులుతారా అని చెప్పినా ఎవరు వినవండి. అది బై బర్త్ అంటే అలవాటు వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తాను, సో సిగరెట్ కాలుస్తాను, మందు కాలుస్తాను. ఆడు మందు తాగేసి చీప్ తాగిపోతున్నాడు, నేను కాస్ట్లీ తాగుదాం చెప్తున్నాడు నా గురించి. అలా రకరకాల వ్యక్తులు ఉంటారు. సో సిగరెట్ ఉందనుకోండి, రకరకాలు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటి అంటే కనుక మనం ఏం చేసినా సరే అది మారదు. కానీ నేనైతే ఏమనుకుంటానంటే సిగరెట్ కాలిస్తే వస్తుంది, మనం లైట్స్ తాగుదాము. సో వాడు ఎవరో చెప్తాడు, అరే లైట్ తాగరా ఏం ప్రాబ్లం రాదని చెప్తాడు. నేను డాక్టర్ గారు చెప్పేది విన్ను, వీడు చెప్పేదే ఏంట, ఓహో లైట్స్ తాగొచ్చు అనమాట, మనకేం అవదండి. ఇంకొక అతను ఏం చెప్తాడంటే సిగరెట్ కాలుస్తుంటే దగ్గు వస్తుంది, సో ఏం చేస్తారు, యోగాలో అనులోమ ప్రాణాయామం చేయండి, నువ్వు ఎన్ని సిగరెట్లు తాగినా పోద్ది అన్నాడు. ఓ అయితే అది నేర్చుకొని యోగా నేర్చుకొని రోజు 10 సిగరెట్లు తాగుదాం అనుకుంటాం. సో నాకు ఎప్పుడో ప్రాబ్లం రాలా. ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టుగా ఏదన్నా సివియర్ ప్రాబ్లం వస్తేనే మానేస్తానేమో, ఎవరైనా సరే నాకు ఎంతవరకు రాలా. ప్రాబ్లం వస్తే మానేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, రాకూడదని కోరుకుంటున్నాను, వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆంకాలజిస్ట్గా డాక్టర్ సురేంద్ర గారు మాట వింటారా, మీ పక్క ఫ్రెండ్ చెప్పిన మాట వింటారా? అప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట వింటారు కదా. ఓకే, విజయేంద్రరాజు గారు, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు బట్టి స్మోకర్స్ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందో, ప్రాబ్లం రానంత వరకు మా మాట విశ్లేషించండి ఒకసారి. వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు అంటే మెడికల్ కోణంలో? అదే ఇందాక మాట్లాడుకున్నట్టు, మనం ఇందాక అనుకున్నట్టు స్మోకింగ్ డిపెండెన్సీ అనేది వస్తుందండి. డిపెండెన్సీ స్మోకింగ్ అడిక్షన్ అయిపోతారు. ఈ థాట్స్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ వదలలేని పరిస్థితి. బికాజ్ ఆల్రెడీ బ్రెయిన్లో వీళ్ళకి కాన్స్టెంట్ బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, ఎందుకు వాళ్ళ హైప్ని రీచ్ అవ్వడానికి, హైప్ని ఆ హాలుసినేషన్లో ఉండటానికి. అందువల్ల వాళ్ళు క్విట్ చేయడానికి ట్రై చేసినా, వదిలేయడానికి ట్రై చేసినా వదలలేని పరిస్థితి అయిపోతుంది. అంటే అంత డిపెండెన్సీలోకి ఉన్న వాళ్ళు చాలా మంది మా క్లినిక్ వస్తూ ఉంటారు. సో
వీళ్ళని పాజిటివ్ థెరపీ, రీఅష్యూరెన్స్ ఇవ్వటం, వాళ్ళతో కాసేపు మాట్లాడటం, వాళ్ళని అసెస్ చేయడం, వాళ్ళని దీర్ఘకాలికంగా మానిటర్ చేయడం, అలాంటి పరిస్థితి అట్లా చేయడం వల్ల వీళ్ళని కొంత కంట్రోల్ చేయొచ్చు, స్మోకింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓకే. అలాగే డాక్టర్ గారు, మీరు అంటే క్యాన్సర్ ఇదివరకు అత్యంత భయంకరమైన రోగాల్లో క్యాన్సర్ ఒకటని అనుకునేవారు. తర్వాత ఎయిడ్స్ కూడా వచ్చింది. క్యాన్సరు, ఎయిడ్స్ అత్యంత ప్రమాదకరమైన జబ్బులు ఒకటిగా. ఇప్పుడు అంటే ఈ కరోనా అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటే అది వేరే విషయం. ఓకే. ఇప్పుడు మీరు క్యాన్సర్ వచ్చిన తర్వాత తగ్గించడానికి మీరు తగిన వైద్యం చేస్తారు, దానికి తగిన థెరపీలు ఇస్తారు. ఆ తర్వాత కూడా కొంతమంది మొదలు పెట్టేస్తుంటారు. అసలు మీ దగ్గరకు వచ్చిన అంటే స్మోకింగ్ మూలంగా క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇప్పుడు బేసికలీ మన పాపులేషన్లో కానీ మన కంట్రీ సిచ్యువేషన్ చూస్తుంటే సార్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఇగ్నోరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ ద వెసినిటీ అన్నట్టు ఫ్రీక్వెంట్గా మనకు క్లినిక్స్కు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది అన్నట్టు మన కంట్రీలో. వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్, ఇట్ హాస్ మేడ్ ఇట్ యాజ్ ఎ మ్యాండేటరీ అన్నట్టు. ఎవ్రీ 6 months అనుకోండి, ఎవ్రీ 9 months అనుకోండి, అలాంగ్ విత్ అదర్ హెల్త్ చెకప్స్, ఓరోడెంటల్ హెల్త్ను కూడా వాళ్ళు సీరియస్గా తీసుకొని చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. మన కంట్రీలో అది ల్యాగింగ్ ఉన్నది అన్నట్టు. ముఖ్యంగా మనకు స్మోకింగ్ పరంగా కానీ ఆర్ స్మోక్లెస్ టొబాకో ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో, ది మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేది ఏంటంటే ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్. ఇట్ క్యాన్ బి లిప్ క్యాన్సర్, ఇట్ కెన్ బి చీక్ క్యాన్సర్, ఇట్ కెన్ బి జింజువల్ క్యాన్సర్, ఇట్ కెన్ బి టంగ్ క్యాన్సర్. ఓకే. సో ఈ విధంగా మన లిస్ట్ ఇప్పుడు ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ ప్రకారం అమంగ్ ద మెన్ అంటే మగవాళ్ళల్లో వచ్చే ముఖ్యమైన క్యాన్సర్ అనేదే ఓరోఫెరెంజల్ క్యాన్సర్, ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్. బోత్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు tobacco usage. In spite of having evidence, due to lack of evidence, అది మన మోటివేషన్ అనుకోండి, ఇగ్నోరెన్స్ అనుకోండి. అంటే పొగ కాల్చే వారికి, పొగాకు తినే వారికి మధ్య ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నేను అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో యూసేజ్ మోర్ విత్ స్మోకింగ్ టైప్ ఆఫ్ టొబాకో తోటి సార్, వెన్ కంపేర్ టు చీవింగ్ టొబాకో. సో ఎక్కువ శాతం క్యాన్సర్స్ అనేది వచ్చేది దేంతో అంటే స్మోకింగ్ వెరైటీ తోటి. సో ఇట్ క్యాన్ బి లంగ్ క్యాన్సర్, ఇట్ క్యాన్ బి కిడ్నీ క్యాన్సర్, ఇట్ క్యాన్ బి బ్లాడర్ క్యాన్సర్, ఇట్ క్యాన్ బి స్టమక్ క్యాన్సర్, ఆర్ ఇట్ క్యాన్ బి టంగ్ క్యాన్సర్. సో ఇవన్నీ కూడా టొబాకోతో డైరెక్ట్లీ రిలేటెడ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ అన్నట్టు. ఇవన్నీ మనందరికీ తెలిసిందే. ఇన్ స్పైట్ ఆఫ్ ఈ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోండి, ఆర్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పీపుల్. ఆ ఇగ్నోరెన్స్కి కారణం కూడా సార్ చెప్పినట్టు ప్రాపర్ మోటివేషన్ లేకపోవడంతో కూడా వాళ్ళు దాన్ని అధ్యయనం. ఈ రీసెంట్గా 2009 to 10, 2016 to 7 గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే అని వచ్చింది సార్. వాళ్ళ ముఖ్యమైన సర్వే ఏంటంటే ఇండివిజువల్గా హౌస్ టు హౌస్ పోవడము, 1 single person ఫ్రమ్ ఏ హౌస్ను వాళ్ళు సర్వే చేయడం జరిగింది అన్నట్టు. కారణాలు, రీజన్ ఫర్ స్టార్టింగ్ టొబాకో, అండ్ మీకేమన్నా మోటివేషన్ ఉందా, మీరేమన్నా టొబాకోని మానుకోవడం. సో వాళ్ళ డేటా ప్రకారం 50 to 51% పీపుల్ వాళ్ళు ఏదో విధంగా దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని వదిలించుకోలేకపోతున్నారు. దానికి ఒక కారణం నా ప్రకారం ఏంటంటే ప్రాపర్ మోటివేషన్ లేకుండా పోతుంది అన్నట్టు. సో ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, అట్లాగే డాక్టర్స్ కానీ మోటివేట్ చేసినట్లయితే నాకు అనిపించేది ఏంటంటే ఆ 50లో అట్లీస్ట్ ఒక 10% అయినా దాన్ని తగ్గించుకున్నట్లయితే చాలా వరకు మనకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటుంది సార్. 1 single క్యాన్సర్ పేషెంట్ ఈజ్ ఇనఫ్ టు రూయిన్ ద ఎంటైర్ ఫ్యామిలీ సార్. దీన్ని మనందరూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఈ రోజుల్లో మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్, అడాప్షన్ టు వెస్టర్న్ లైఫ్ స్టైల్ తీసుకుంటున్నారు. గర్ల్స్ కానీ, ఫీమేల్స్ కానీ. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్లో మేము తరచుగా చూస్తూ ఉంటాము, నైట్ కాగానే దే ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్ఫ్ టు స్మోక్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్. సో వెన్ ఇట్ కమ్స్ టు మెన్ అండ్ ఉమెన్, ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్మోకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 20 cigarettes కనుక మెన్ తాగి అదే 20 cigarettes కనుక ఉమెన్ తాగినట్లయితే వాళ్ళకు వచ్చే సీరియస్నెస్ ఏంటంటే డబుల్గా ఉంటుంది అన్నట్టు. ఉమెన్లో డబుల్ ఉంటుంది సార్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది డబుల్ ఉంటుంది ఉమెన్లో ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్మోకింగ్. ఇది కూడా మనం తెలుసుకునే విషయం. అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు డబుల్ ఎఫెక్ట్, సీరియస్నెస్ అనేది డబుల్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు డేటా ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం, మన లిటరేచర్ ప్రకారం మగవాళ్ళల్లో స్మోకింగ్ ఇన్సిడెన్స్, యూసేజ్ ఆఫ్ టొబాకో అనేది తగ్గుచూపు చూస్తున్నది. అదే కనుక ఉమెన్స్కి వచ్చినప్పుడు అది పైకి వెళ్తున్నది. మీన్స్
ఇంక్రీజ్ అవుతున్నది, యూసేజ్ ఆఫ్ టొబాకో కానీ స్మోకింగ్ కానీ. దీన్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఉన్నది. అట్లాగే ఉమెన్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ఉమెన్లో వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు స్మోకింగ్. అగైన్ యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ అగైన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్మోకింగ్. అట్లాగే స్టమక్ క్యాన్సర్ కావచ్చు, ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్. ఇంతకుముందు యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్ అనేది మొట్టమొదటి క్యాన్సర్ అన్నట్టు, టాప్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ ద ఉమెన్. ఇప్పుడు అది డ్రాప్ డౌన్ టు థర్డ్ మోస్ట్ కామన్ అన్నట్టు. సో నౌ ద మోస్ట్ కామన్ ఈజ్ అగైన్ బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్ కామన్ ఈజ్ అగైన్ ఓరోఫెరెంజల్ క్యాన్సర్ అమంగ్ ద ఉమెన్ అని చెప్పేది. సో దే ఆర్ అగైన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్, అడాప్షన్ ఆఫ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పారంపరంగా మన ఫ్యామిలీస్ త్రూ వచ్చేది, మన ఫ్యామిలీస్లో రన్ అయ్యేది, జెనెటిక్స్లో ఫెమిలియల్ క్యాన్సర్. ఇప్పుడు ఏమైపోయిందంటే అది లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్గా మారిపోయింది అన్నట్టు. కన్జంప్షన్ ఆఫ్ హై క్యాలరిక్ డైట్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎక్స్పోజర్ టు సచ్ టాక్సిన్స్ అన్నట్టు, టొబాకో అండ్ దేర్ కెమికల్స్. సో దీన్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఉంది సార్. సో ఈ యొక్క టొబాకో ఈజ్ యాడింగ్ టు ద ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అట్లాగే యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు డ్రాప్ అయిందని కనుక మనం చూసినట్లయితే, బికాస్ ఆఫ్ నాలెడ్జ్, స్క్రీనింగ్ అండ్ ప్రాపర్ రెగ్యులర్ టెస్టింగ్ అలాంగ్ విత్ వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ఈ క్యాన్సర్ డ్రాప్ డౌన్ అనేది. అట్లాగే దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఓరోడెంటల్ స్క్రీనింగ్ రెగ్యులర్గా మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్, వన్స్ ఇన్ 6 months కనుక ఇట్లా ఇచ్చినట్టయితే వీ కెన్ డెఫినెట్లీ రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్. ఈ ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్ వచ్చేసి మెన్లో టాప్ మోస్ట్ క్యాన్సర్, ఉమెన్లో సెకండ్ కామన్ క్యాన్సర్. దీన్ని మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఉన్నది. ఈ యొక్క ఇందాక సార్ డిస్కస్ చేసింది అంటే పిల్లలు పోస్టర్స్ను చూడడము, లేకుంటే మా ఫాదర్ ఇట్లా చేసేది, మూవీస్లో ఇట్లా చూసేది. సో ద థీమ్ ఆఫ్ 2020 వరల్డ్ నో టొబాకో డే థీమ్ కూడా వచ్చేసింది ఏంటంటే ప్రొటెక్టింగ్ యూత్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ మ్యానిపులేషన్. ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టడం కానీ, హీరోస్ తాగడం కానీ, అదంతా ఇండస్ట్రీస్ ఆర్ మ్యానిపులేటింగ్ దిస్ అన్నట్టు. అదేవిధంగా ఈ మన ఆ వ్యక్తిలోకి మళ్ళీ వెళ్దాం సార్. విజయేంద్ర రాజు గారు, ఇప్పుడు వాస్తవానికి పొల్యూషన్ పెరిగిపోతుంది, పొల్యూషన్ మూలంగానే లంగ్స్ చాలా మందికి ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్, ఇప్పుడు కరోనా పేరు చెప్పి అందరూ పెట్టుకుంటున్నారు, కానీ కరోనా లేని రోజుల్లో కూడా చాలామంది పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టు మాస్కులు ధరించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన క్యాన్సర్స్ గురించి చెప్పారు. అంటే సిగరెట్ కాల్చడం వరకు నా దృష్టిలో డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది లంగ్సే కదండి, డైరెక్ట్గా. కాబట్టి అట్లా ఊపిరితిత్తులు అంటే సిగరెట్ కాల్చడం మూలంగా కానీ, పొగాకు తినటం మూలంగా, పొగాకు పదార్థాలు తినటం మూలంగా కానీ లంగ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయంటారు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు చెప్పండి. చక్కటి ప్రశ్న అడిగారండి. ఈ స్మోకింగ్ అనేది ప్రీవియస్గా మీరు అన్నట్టు ఓన్లీ లంగ్స్కే ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత వివిధ పార్ట్స్కి, వేరే పార్ట్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని అనుకోవడం జరుగుతుంది సాధారణంగా. ఓకే, కానీ నో మోర్, ఇట్ ఈస్ నాట్ ఏ లోకలైజ్డ్ ప్రాబ్లం. లోకలైజ్డ్ అంటే ఏదో తింటాను, లేదంటే సిగరెట్ తాగుతాను, ఖచ్చితంగా ఓన్లీ లంగ్సే ఇన్వాల్వ్ అవుతాయి, లేదంటే ఓన్లీ టొబాకో తినడం వల్ల నోరు మాత్రమే ఖరాబ్ అవుతుంది అని అదొకటే కాదు. అది పాతకాలం కాన్సెప్ట్స్, అవి ప్రీవియస్ కాన్సెప్ట్స్. కానీ ఇప్పుడు స్మోకింగ్ ఇందులో ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు కొంతమంది సిగరెట్ బయట ఫైర్ ఉంటుంది, కొంతమంది ఆ సిగరెట్ కాల్చింది ఆ మంట ఉన్న వైపు లోపల పెట్టుకుంటారు, అంటే చుట్ట అట్లా. ఇప్పుడు ఇక్కడైతే హైఫై సొసైటీలో అయితే లేడీస్ సిగరెట్ కాలుస్తారు, అదే గ్రామీణ వాతావరణంలో అయితే బీడీలు కాలుస్తుంటారు లేడీస్ చాలా మంది. అంటే బీడీ కార్మికులు లేడీస్ చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పండి సార్. ఎస్ అండి, ఏది తీసుకున్నా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చుట్ట, సిగరెట్, బీడీ ఏది తీసుకున్నా వాటిలో వాడేది పొగాకే. ఓకే, ఏ రూపంలో తీసుకున్నా, దాన్ని ఎలా కాల్చినా దాంట్లో ఉండేది పొగాకు. పొగాకు బీడీ ఆకు ఈక్వలే. లోపల బీడీ చుట్టేటప్పుడు లోపల పొగాకేస్తారు కదా. ఓకే ఓకే, పొగాకేస్తారు కదా, అదే కదా లోపలికి వెళ్ళేది. దాంట్లో నికోటిన్తో పాటు 7,000 టాక్సిన్స్ ఉంటాయి, 7,000 రకాల టాక్సిన్స్ ఉంటాయి బాడీని హార్మ్ చేసేవి. 7,000 రకాల టాక్సిన్స్, 7,000 రకాల టాక్సిన్స్ ఉంటాయి ఆ పొగాకులో. ఓకే, పొగాకులో మనకు తెలిసింది ఓన్లీ నికోటిన్, సమ్ వాటిని కాల్చడం వల్ల వచ్చేటువంటి గ్యాసెస్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటివి, తర్వాత డైథిల్ గ్లైకాలు, తర్వాత పైరిన్, బెంజోపైరిన్స్, ఇట్లాంటి టాక్సిన్స్ మాత్రమే మనకు తెలుసు, ఒక 20 to 30. కానీ వీటి ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని నేను ఇప్పుడు చెప్తాను.
ఇది స్మోకింగ్ అనేది ఇప్పుడు సిస్టమిక్ ప్రాబ్లం అయింది. అంటే మీరు బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా, నేమ్ ఎనీ పార్ట్ ఇన్ యువర్ బాడీ, ఆ పార్ట్ అనేది అఫెక్ట్ అవుతుంది స్మోకింగ్ వల్ల. ఇప్పుడు స్మోకింగ్ కాలుస్తాము, ఇప్పుడు చేతికి ఈ వేళ్లలో ఉండేటువంటి స్కిన్ పిగ్మెంటేషన్ మారుతుంది, అట్లాగే లిప్స్ స్కిన్ పిగ్మెంటేషన్ మారుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, నోట్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. తర్వాత బ్రీతింగ్ కూడా నార్మల్ బ్రీతింగ్ అనేది ఉండదు వీళ్ళకి, కొంచెం పెదాలు ఓపెన్ చేసుకునే ఉంటారు. మన దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళ మొహం చూస్తూనే చెప్పొచ్చు, అరే ఇతను స్మోకరు, ఆ పెదాలని చూసే చెప్పొచ్చు, ఆ పెదాలకు ఉండే పిగ్మెంటేషన్ చూసి చెప్పొచ్చు. అట్లాగే లోపల ఉండే టీత్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు స్మోక్ చేస్తుంటే ఆ టీత్ కూడా డిస్కలరేషన్ అయిపోతాయి, అంటే బ్లాకిష్ పిగ్మెంటేషన్ లాగా అయిపోతాయి అక్కడ కూడా వాళ్ళకి. తర్వాత వాళ్ళకి ఈ మౌత్ అల్సర్స్ కూడా కొందరికి వస్తాయి. ఇనీషియల్గా స్టార్టింగ్ ఫేజ్లో ఉండే వాళ్ళకి మౌత్ అల్సర్స్ అనేవి కూడా ఉంటాయి లోపలికి. అట్లాగే కనుక ఇన్హేల్ చేస్తూ ఉంటే, ఈ స్మోకింగ్ అనేది కాలుస్తూ ఉంటే కనుక, సిగరెట్ కాలుస్తూ ఉంటే కనుక ఈ థ్రోట్ ప్రాబ్లం అనేది, థ్రోట్ ఇరిటేషన్, వాయిస్ చేంజ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. తర్వాత లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత దగ్గు రావటం, ఎప్పుడు దగ్గుతో పాటు ఏదైనా దగ్గు లేకుండా కూడా కొందరికి క్రానిక్ స్మోకర్స్కి ఈ కఫం అనేది వస్తూ ఉంటుంది, ఈ తెమడ అనేది వస్తూ ఉంటుంది. బికాజ్ లోపల ఉండేటువంటి ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి ఉండే లైనింగ్ని ఈ స్మోకింగ్ అనేది డ్యామేజ్ చేస్తుంది. దాని మీద సీలియా అనేవి ఉంటాయి, వాటిని డ్యామేజ్ చేయడం వల్ల ఈ మ్యూకస్ అనేది లోపల ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది, బయటికి పంపిస్తూ ఉంటాయి ఈ సీలియా డ్యామేజ్ అవ్వడం వల్ల. సో ఇట్లా లంగ్స్కి బ్రాంకైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు. తర్వాత సిఓపిడి అని అంటారు, సిఓపిడి ఎంఫైసీమా, అంటే లంగ్స్ కూడా బెలూన్ లాగా ఉబ్బిపోయి పెద్ద ఎన్లార్జ్ అయిపోతాయి, పెద్ద సైజ్ పెద్దవైపోతాయి. అంటే ఎలాస్టిక్ టిష్యూ లాగా, సాఫ్ట్ బెలూన్ లాగా ఉండాల్సినటువంటి లంగ్స్ గట్టిపడిపోతాయి. మనం సినిమాలో చూస్తుంటాం, సినిమా మధ్యలో రాహుల్ ద్రావిడ్ వచ్చి ఇది మీరు అవుట్ అయిపోతారు అని చెప్తూ ఉంటారు. వాటిల్లో మనకు ఊపిరితిత్తులను పిండితే కింద టార్ వస్తుంది అని అంటారు. ఆ టార్ అంతా నథింగ్ బట్ నికోటిన్ అండ్ ఇట్ ఎక్స్ట్రాక్ట్స్. సో ఇట్లా ఊపిరితిత్తులు కూడా ఈ సిఓపిడి ఎంఫైసీమా అనే ప్రాబ్లం రావడం వల్ల కూడా వాళ్ళకి ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది కూడా నార్మల్గా ఉండదు. తర్వాత ఆయాసం అనేది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నార్మల్గా కూర్చున్నా కూడా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ స్మోకింగ్ కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే నార్మల్లీ ఏమవుతుంది, ఊపిరితిత్తుల యొక్క ఫంక్షన్ ఏంటి, ఆక్సిజన్ని మనకు ఫిల్టర్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం. ఎప్పుడైతే ఈ స్మోకింగ్ వల్ల ఎప్పుడైతే లంగ్స్ దెబ్బతింటాయో ఆక్సిజన్ అనేది రక్తనాళాల ద్వారా బ్రెయిన్కు ప్రతి పార్ట్కి, బాడీలో ఉండే ప్రతి పార్ట్, గుండెకి అన్నిటికీ చేరవేయాలి. ఎప్పుడైతే ఈ స్మోకింగ్ వల్ల రక్త కణాలు కూడా అఫెక్ట్ అయిపోయి రక్తం గడ్డగట్టే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు బ్రెయిన్ కూడా ప్రాబ్లం వచ్చి స్ట్రోక్స్ కూడా వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, ఇట్లా అథెరోస్క్లిరోసిస్ అని అంటాం. అంటే రక్తనాళాల యొక్క పారగమ్యత, దాని యొక్క ఎలాస్టిసిటీ పోయి అది ఈజీగా రప్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల బీపీ ఇట్లాంటివి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. అట్లాగే కిడ్నీస్ కూడా ఖచ్చితంగా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇట్లా తర్వాత స్కిన్ కూడా ఏజింగ్, ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి 50 ఏళ్ల లాగా కనపడతాడు. ఎందుకంటే ఆ ఏజింగ్ అనేది కూడా, అంటే తొందరగా ముసలివాళ్ళు అయ్యే పరిస్థితి కూడా ఈ స్మోకింగ్ వల్ల వస్తుంది. అంటే సిగరెట్ కాల్చడం మూలంగా 30 ఏళ్ల వయసు ఉన్నవాడు 40 ఏళ్ల వయసు వాళ్ళలాగా కనపడతాడు. కానీ మనం చూస్తుంటాం డాక్టర్ గారు, కాస్మెటిక్స్ వీటిని ఉపయోగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ వయసు వాళ్ళకి కనిపించాలని చాలా తాపత్రయపడుతుంటారు అందరూ. అంటే ఈ విషయం తెలిసి కూడా వీళ్ళు తాగుతున్నారంటారా, తెలియక తాగుతున్నారంటారా ఈ జనం? తెలిసినా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, తెలిసినా కంట్రోల్ చేసే పరిస్థితి. ఇందాక వాళ్ళు రచయిత గారు అన్నట్టు నిర్లక్ష్యం ఏం చేస్తుందిలే, ఏమవుతుంది, వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం, ఏముంది, డాక్టర్లు ఉంటారు కదా, ఇట్లాంటి నిర్లక్ష్యమైన ధోరణి, అన్నీ నాకు తెలుసులే అనే ధోరణితో కూడా ఉండేవాళ్ళని చూస్తుంటాం మేము రోజు. వాళ్ళని కూడా చూస్తుంటాం. దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ఫ్యూచర్. ఇక్కడ ఒకటి డాక్టర్, సిగరెట్ యొక్క నెగిటివ్ ప్రభావాలు వెంటనే చూపించు, అది చాలా ఆలస్యంగా చూపిస్తూ ఉంటే అందుమూలంగా కూడా జనం భయపడలేదని నేను ఒక లిటరేచర్లో చదివాను. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? సిగరెట్ యొక్క నెగిటివ్ ప్రభావాలు వెంటనే చూపించవా? అంటే స్మోకింగ్ చేయటం మూలంగా కావచ్చు, పొగాకు ఉత్పత్తి తినటం మూలంగా కావచ్చు, దాని మూలంగా వచ్చే దుష్ప్రభావాలు
వెంటనే చూపిస్తాయా, కొన్ని నెలలో సంవత్సరాల్లో పడతాయా, ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? చెప్తారా? చెప్పండి. ఎవరికి? ఇది కొంత అంటే కొన్ని ఇమ్మీడియట్గా వస్తాయి, కొన్ని లేట్గా వస్తాయండి. ఇమీడియట్గా వచ్చేవి ఏంటి, ఆలస్యంగా వచ్చేవి? ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటి అని అంటే ఈ అల్సర్స్ మౌత్ అల్సర్స్ రావటం. తర్వాత ఈ పిగ్మెంటేషన్ కూడా అది కూడా ఎర్లీగానే అని అనుకోవచ్చు. Okay. తర్వాత ఈ బ్రాంకైటిస్ కూడా ఎర్లీగా, స్మోకింగ్ ఇండ్యూస్డ్ బ్రాంకైటిస్ న్యూ పర్సన్కి, ఓకే. స్మోకింగ్ ఇండ్యూస్డ్ బ్రాంకైటిస్ కూడా వీళ్ళకు ఎర్లీగా రావచ్చు. ఎర్లీ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే సిమ్టమాటిక్గా ఉంటాయి, నాట్ బై డిసీజ్డ్. 1 year స్మోక్ చేసిన వాళ్ళకి డిసీజ్ ప్యాటర్న్ అంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. వాళ్ళకి ఎక్కువగా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, లాస్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. పిల్లలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా రారు వాళ్ళ దగ్గరికి. సో ఇట్లాంటి ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది సిమ్టమాటిక్గా ఉంటాయి. అంటే లక్షణాలు అంటే లక్షణాలు రోగంగా కన్వర్ట్ అయ్యేది కొంత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోతే రోగంగా మారుతుంది. ఇమ్మీడియట్గా ఏదో 1 week to 1 year లోపు అయితే ఈ లక్షణాలు బేస్డ్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు దగ్గు రావడం, ఆయాసం రావడం, లేదంటే కళ్ళబడడం, లేదంటే మౌత్ అల్సర్స్ ఉండటం, తర్వాత లాస్ ఆఫ్ టేస్ట్ ఉండడం, ఇట్లాంటి లక్షణాలు అనేది ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సురేంద్ర గారు, ఇప్పుడు నేను చూశాను కొంతమంది పేషెంట్స్లో ఒక స్థాయి సిగరెట్ మానకుండా అలా కంటిన్యూగా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది కాలు వేలు తీసేయటం, కొంతమంది చేతి వేలు తీసేయటం, కొంతమంది చెయ్యే తీసేయటం, కొంతమంది కాళ్ళు తీసేయటం. నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పేవారు సిగరెట్ కాల్చి నికోటిన్ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు తీసేయాలి, ఆ వేలు తీసేయకపోతే కొంత కాలు తీసేయాలన్నారంటే నేను నిర్లక్ష్యం చేశాను, చివరి కాలు తీసేసే పరిస్థితి వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? అట్లా జరుగుతుందా? వ్యాస్ట్లో ఇందాక డాక్టర్ విజేంద్ర గారు చెప్పినట్టు ఈ స్మోక్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ఈ యొక్క కెమికల్స్ ఆఫ్ ద స్మోక్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ దే హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద వాస్కులేచర్ ఆల్సో, బ్లడ్ వెసల్స్. మనకు కాళ్ళు వేళ్ళు కానివ్వండి, లేకపోతే పెద్ద కాలుకే కానివ్వండి, ఆ వెసల్స్ కూడా దాన్ని థ్రోంబో యాంజైటిస్ అబ్లిటరెన్స్ అంటారు, లేకుంటే దాన్నే మనము దీన్ని వెసల్స్ అనేది నేరో కావడం జరిగిపోతుంది అన్నట్టు. ఆ నేరో కావడంతో ఏమైపోతుందంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ టు పర్టికులర్ పార్ట్ అనేది కట్ ఆఫ్ అయిపోతుందంట. అది కనుక ప్రొలాంగ్డ్ పీరియడ్గా వచ్చినట్లయితే అది గ్యాంగ్రీన్గా, డ్రై గ్యాంగ్రీన్గా మారిపోయినప్పుడు కాళ్ళు కానీ వేలు కానీ తీసేయడం జరిగిపోతుంది అన్నట్టు. సో దెర్ ఇస్ ఎ డెఫినెట్ రిలేషన్షిప్ విత్ ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద టొబాకో తోటే ఉంటున్నాను. ఓకే, మైథిలి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు డాక్టర్స్ చాలా విషయాలు చెప్పారు. ఓకే, అయితే మీరు కూడా ప్రత్యక్షంగా చాలా చూస్తుంటారు. ఓకే, ఇటువంటి విషయం వాళ్ళందరినీ అంటే సిగరెట్ కాల్చడం మూలంగా లేదా పొగాకు పదార్థాలు తినడం మూలంగా ఇన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పటికీ కూడా చాలామంది కాలుస్తుంటారు. అలా కాల్చటంలో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏమిటని అంటారు మీరు? సిగరెట్ కాల్చడంలో మొదట్లో యాంగ్జైటీ ఫీల్ అయ్యి మనం కూడా కాలుస్తాము, ఏదో హీరోలాగా ఇలా అనుకుంటారండి. తర్వాత నుంచి అది ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. దాంట్లోంచి ఇంకా బయటికి రాలేరు. ప్రతిసారి అనుకుంటారు, అది రాదు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, నేను అనుభవంతో చెప్తున్నాను సార్. నేను సిగరెట్ 100% మానేయాలి, కానీ 100% కూడా మానేయాల్సిన సందర్భం ప్రజెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది వరకు రోడ్డు మీద ఎవరైనా మందు తాగి పడిపోతే చాలా చీప్గా చూస్తారు, కానీ సిగరెట్ తాగి దగ్గేవాడిని ఎవరు చీప్గా చూడరు. సో ఈ కరోనా వల్ల కావచ్చు, ఏదైనా మనం దగ్గితే రోడ్డు మీద ఇది వరకు మనం పట్టించుకునే వాళ్ళు కాస్త అందరూ మన వైపు చూసి ఇది అమ్మో అన్నట్టుగా చూస్తారు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే, అలాగే నేను చెప్పేదంటే ముఖ్యమైన విషయం అండి, డాక్టర్ గారు కూడా చెప్పారండి, మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే పవర్ ప్రజెంటేషన్, ఈ రోజంతా కార్పొరేట్ ఉద్యోగాలు పెద్ద పెద్ద ఇవి చేయాలి. ఆ పవర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రతి మనిషిలో కూడా ఎక్కువగా అందం, అది ఆడపిల్లలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఎవరికైనా అండి అందం అనేది పెదాల ద్వారా వస్తుంది. సో ఫస్ట్ మీ పెదాలు పాడవుతాయి. ఎప్పుడైతే సిగరెట్ ద్వారా ఒక చిన్న తగ్గారో, సో ఈ దగ్గు తగ్గడం వల్ల ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్టుగా డాక్టర్లు చెప్తారులేండి సార్. అంటే నేను అనేది ఇవన్నీ చూసినప్పటికీ కాల్చడం వెనకాల కారణాలే మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే సార్, 2003లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వీటికి కొద్ది నియంత్రణలు అయ్యి పెట్టారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు అమ్మకూడదని, బహిరంగ ప్రదేశాల్లో కాల్చకూడదని, అలా 18 ఏళ్ల వయసు వాళ్ళకి ఇటువంటి అమ్మితే నేరం అని కూడా చెప్పడం జరిగింది. 2003లో ఈ పొగాకు వ్యతిరేక చట్టం లేదా పొగాకు నియంత్రణ చట్టం యొక్క ప్రభావం ఇప్పుడు సొసైటీ మీద ఎలా ఉందంటారు?
మీ ఉద్దేశం? కాప్టా యాక్ట్ అని అంటారండి. ఇది 2003లో తీసుకొని వచ్చారు గవర్నమెంట్. ఏంటి అంటే స్మోకింగ్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది సింపుల్గా చెప్పాలి అని అంటే, సింపుల్ భాషలో చెప్పాలి అని అంటే, స్మోకింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకు అసలు ఫస్ట్ అవైలబిలిటీ లేకుండా చేయడం అనేది ఒక కాన్సెప్ట్, అనేది ఒక క్లాజ్ అయితే, ఎవరికి అవైలబిలిటీ లేకుండా పిల్లలకు కానీ లేదంటే తర్వాత ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, స్మోకింగ్ కాకుండా, స్మోకింగ్ ఆల్టర్నేట్ మెథడ్స్, స్మోకింగ్ కాకుండా ఇంకేదైనా మెథడ్స్ ఉన్నాయా అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారండి. సో దాని ప్రకారం స్మోకింగ్ని ప్రివెంట్ చేయడానికి అయితే ఇక్కడ అఫ్కోర్స్ చాలా విషయాలు డిస్కస్ చేస్తాం చూసాం. అయితే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన దాంట్లో ఏంటంటే పొగాకు ముఖ్యంగా ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ 12 నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలు, దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో ఆ ఆకృతిల్లో, ఆ రంగుల్లో, ఆ ఫ్లేవర్స్తో పొగాకు ఉత్పత్తులు తయారు చేసి మరింతగా పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకించి పబ్లిసిటీ పోస్టర్స్ని, పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి చేస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఏమైనా చెప్పాలంటే లాస్ట్ మినిట్ చెప్పండి సార్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే, ఎవరైనా ఈ స్కూల్ జోన్స్లో కానీ ఆ ఏరియాస్లో 100 యార్డ్స్ వరకు ఎవరు స్మోకింగ్ చేయకూడదు. తర్వాత బహిరంగ ప్రదేశాల్లో కూడా స్మోకింగ్ చేయకూడదు. ఎవరు వీళ్ళని ఈ చట్టాన్ని మానిటర్ చేయాలి అని అంటే, ఆ ఏరియా ఎస్ఐ హ్యాస్ టు బి మానిటర్డ్. ఎస్ఐ హ్యాస్ టు బి మానిటర్డ్. అతనికి హీ వాజ్ ఎంపవర్డ్. సో ఇదంతా వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడన్నా అట్లా అమ్ముతున్నప్పుడు పబ్లిక్ కూడా వెళ్ళి స్టేషన్లో పలానా షాపులో పలానా చోట అమ్ముతున్నారని చెప్పడానికి అవకాశం ఉంది, కేసు ఫైల్ చేయడానికి కూడా అవకాశం. అది కాకుండా వీళ్ళు ఏంటంటే స్మోకింగ్ ప్రోడక్ట్స్ మీద ఇది ధూమపానం చేయకూడదు, ధూమపానం హానికరం, అట్లాగే వాటి మీద లేబుల్ చేయాలి అమ్మే ముందు. ఓకే సార్, అది ఎట్లా చేస్తున్నారు. ఓకే, ప్రభుత్వం కూడా ఎన్నో దీని మీద చర్యలు తీసుకుంటుంది. ఓకే, చాలా సంతోషం. పల్మనాలజిస్ట్ విజయేంద్ర రాజు గారు, అంటే ఒకసారి మీ పేరు, ఫోన్ నెంబర్, మీ క్లినిక్ నెంబర్ చెప్పండి సార్. ధూమపాన వ్యతిరేక మానే వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వడం కోసం 99 టీవీ ఒక సామాజిక బాధ్యతగా మిమ్మల్ని కోరుతుంది. మీ పేరు, మీ క్లినిక్ చెప్పండి. నేను డాక్టర్ విజయేంద్ర రాజు అండి, పల్మనాలజిస్ట్, విజయేంద్ర చెస్ట్ క్లినిక్లో పనిచేస్తున్నాను. నా నంబర్ 8143744280 లో మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సురేంద్ర గారు యాజ్ మెడికల్ ఆంకాలజిస్ట్, ఎందుకంటే 99 టీవీ సామాజిక బాధ్యతగా ఈరోజు మిమ్మల్ని అందరూ తీసుకొచ్చేసింది. కాబట్టి మా 99 టీవీ ప్రేక్షకులు ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కోసం ప్లీజ్ గివ్ యువర్ డీటెయిల్స్. నేను డాక్టర్ సురేంద్ర అండి, మెడికల్ ఆంకాలజిస్ట్, ప్రాక్టీసింగ్ యాజ్ ఎ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ హైదరాబాద్ క్యాన్సర్ సెంటర్. నా మొబైల్ నంబర్ 9908224818. చాలా సంతోషం అండి విజయేంద్ర రాజు గారు, డాక్టర్ సురేంద్ర గారు, అలాగే మైథిలి, మీకు చాలా ధన్యవాదాలు. చాలా ఓపెన్ మైండెడ్గా లాస్ట్లో వాళ్ళు చెప్పినట్టు చెప్తా. చెప్పండి ప్లీజ్. యాక్చువల్గా ఏంటంటేనండి, మా జనరేషన్లో అప్పుడున్న వీటి మీద చెప్పే అలవాటైంది. దయచేసి ఈ జనరేషన్ వాళ్ళు అలవాటు చేసుకోవద్దు. ఇట్లా చెప్పేవాళ్ళు కానీ చూపించేవాళ్ళు కానీ మాకు లేరు. అప్పుడు సినిమాల్లో రాహులు లేడు, ఇలా డాక్టర్లు చెప్పాల, అది అలవాటైంది. దయచేసి వీళ్ళంతమంది మీకు ఉన్నారు మీ మంచి చెప్పేవాళ్ళు. సో మాలాగా అలాంటి అలవాటు చేసుకోవద్దు. చాలా సంతోషం. చాలా డెలిబరేట్గా వచ్చి ఓపెన్ మైండెడ్గా సిగరెట్ కాల్చి వ్యక్తిని మిమ్మల్ని మీరు అడ్మిట్ చేసుకుంటూ ఏమాత్రం సిగ్గుపడకుండా, భయపడకుండా ఈ నేటి మా 99 టీవీ ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్గా మీరు వచ్చి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. గతంలో మీరు సంచలనం సృష్టించిన ఒక నవలా రచయిత, అలాగే మంచి ప్రచురణకర్త కూడా, 64 ఆర్ట్స్ పేరుతో చక్కటి యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. ఓకే, మీ యొక్క అనుభవాలను వీటిని దృష్టిలో వచ్చుకుని మరింత మందిని ఇటువైపు వెళ్ళకుండా మానిపించడం కోసం మీ అనుభవాలతో మంచి పుస్తకం రాయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ విజయేంద్ర రాజు గారు, థ్యాంక్ యూ సురేంద్ర గారు, థ్యాంక్ యూ మైథిలి వెంకటేశ్వరరావు గారు. ఇది వ్యూయర్స్, సిగరెట్ కాల్చడం అనేది ఎంత ప్రమాదకరమో ఈరోజు అంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగానే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 66 మిలియన్ల మంది చనిపోతున్నారు. ప్రతి 6 సెకండ్లకి 6 చనిపోవటం అనేది జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేటి యువతరం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళు కూడా పిల్లలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని అందరికి ఆదర్శంగా నిలవాలి. మాటలతో కాకుండా ఆచరణాత్మకంగా మీ ప్రవర్తనతో, మీ ఆలోచనలతో మీరు మీ పిల్లల్ని, మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసి ఈ ధూమపానం చేయటం, అలాగే పొగాకు ఉత్పత్తి తినటం వంటి పరిస్థితులకి
నుంచి మనం బయటపడాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కా పెన్ల పేరుతో ఎంతోమంది యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువతకి నచ్చే రంగులు, యువతకి నచ్చే షేపుల్లో వీటిని తీసుకొచ్చి అట్రాక్ట్ చేసే ప్రయత్నం, ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మన డాక్టర్ చెప్పినట్టు అలాగే 2003 పొగాకు నియంత్రణ చట్టం ప్రకారం స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీనికి అథారిటేట్. కాబట్టి అటువంటి ఎవరైనా చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన వివరాలు పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పి తగిన యాక్షన్ తీసుకునే విధంగా చేసి ఈ పొగాకు ప్రమాదం నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నోటిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.